పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుపై ఈరోజు సుప్రీంకోర్టులో జరగనున్న కీలక విచారణ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో సిద్ధమైంది. రాష్ట్ర ప్రయోజనాలను బలంగా వినిపించేందుకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఉన్నతాధికారులు లీగల్ టీంతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో ఇరిగేషన్ లీగల్ నిపుణులు పాల్గొన్నారు. కోర్టులో ఎక్కడా రాజీ లేకుండా బలమైన వాస్తవాలు, సాంకేతిక ఆధారాలు సమర్పించాలని మంత్రి ఆదేశించారు. గోదావరి నుంచి ప్రతి ఏడాది వృధాగా సముద్రంలో కలుస్తున్న వరద నీటిలో కేవలం 200 టీఎంసీలను మాత్రమే వినియోగించుకునే ఉద్దేశంతో ఈ లింక్ ప్రాజెక్టును ప్రతిపాదించామని మంత్రి తెలిపారు. GWDT అవార్డు ప్రకారం మిగిలిన నీటిని వినియోగించే హక్కు ఆంధ్రప్రదేశ్కు ఉందని స్పష్టం చేశారు. ఈ నీటిని రాయలసీమకు తరలించి కరువు సమస్యను పరిష్కరించడమే లక్ష్యమని చెప్పారు. ప్రాజెక్టుకు సంబంధించిన ఫీజిబిలిటీ రిపోర్ట్ను ఇప్పటికే కేంద్రానికి సమర్పించామని, అవసరమైన అనుమతులు వచ్చిన తర్వాతే పనులు ప్రారంభిస్తామని మంత్రి వెల్లడించారు. సుప్రీంకోర్టు విచారణలో రాష్ట్ర వాదనను సమర్థవంతంగా వినిపించేందుకు లీగల్ టీం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.